పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మనం దాన్ని పిఓజేకే అని కూడా అంటాం. దీనిని ఇప్పుడు భారత్ ఎలా వెనక్కి తీసుకోవాలి అనుకుని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ పాకిస్తాన్ నుంచి అది 5 యుద్ధాలు చేసింది, 36 సంవత్సరాలుగా ఆపరేషన్ కాశ్మీర్ అనుకుంటూ టెర్రరిజం, క్రాస్ బోర్డర్ టెర్రరిజం చేస్తుంది. కానీ భారత్ కృత నిశ్చయంతో ఉంది దాన్ని ఎలా అయినా లాక్కోవాలని. కానీ ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ ఎంత డేంజరస్ ప్లాన్కి చేస్తుందంటే ఈ పిఓకేని చైనాకి అమ్మకం పెట్టడం. ఇది అంటే పిఓకేని చైనాకి అమ్మేయడం. ఎందుకంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. అవి చెప్పే ముందు ఆల్రెడీ ఇప్పుడు మన జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో 2,22,263 చదరపు కిలోమీటర్ల ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్, యునైటెడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ అనమాట. కానీ ఇందులో 78,011 చదరపు కిలోమీటర్లు పాకిస్తాన్ దగ్గర ఉండిపోయింది. దీంతోపాటు 37,000 చదరపు కిలోమీటర్ల ఆక్సాచిన్ ప్రాంతం చైనా ఇల్లీగల్ ఆక్యుపేషన్లో ఉండిపోయింది. ఈ రెండు కాకుండా చైనాకి పాకిస్తాన్ 1963 టైంలో, అప్పుడు భారత ప్రధాని నెహ్రూ గారి టైంలో, అంటే 1962లో చైనా మన మీద అటాక్ చేసిన తర్వాత భారత్ కొంచెం అవమానం జరిగిన తర్వాత 1963లో పాకిస్తాన్ ఏం చేసిందంటే 5,183 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనాకి గిఫ్ట్ కింద ఇచ్చేసింది. కొన్ని డబ్బులు తీసుకునండి, ఎందుకంటే చైనాతో ఫ్రెండ్షిప్ చేయడానికి, ఇండియాను అడ్డుకోవడానికి. తద్వారా మన భూభాగాన్ని చైనాకి గిఫ్ట్ ఇచ్చింది పాకిస్తాన్. ఇప్పుడు అదే కాబోతుందంటే అదే జరగబోతుంది అనేది అర్థమవుతుంది. పాకిస్తాన్ ఏంటంటే పిఓకేని చైనాకి బేరం పెడుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పటివరకు ప్రపంచంలో చాలా ఉంటాయండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి, మెక్సికో, కెనడాలో, ఈవెన్ రష్యా కూడా, జార్ చక్రవర్తి కూడా అలస్కాని అమెరికాకి అమ్మడం జరిగింది. చాలా కంట్రీస్లో కొన్ని భూభాగాలను కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ అదే తంతులో భాగంగా చైనాకి మన భాగాన్ని, పిఓకేని చైనాకి దారాదత్తం చేయబోతుంది అనేది మనకి చాలా అక్కడున్న పరిస్థితులు అన్నీ గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మరి ఎందుకు అమ్మబోతుంది, మరి మోడీ గారి వ్యూహం ఏంటి, ఎలా ఆపబోతున్నాం, మరి చైనా ప్రతిస్పందన ఏంటి అనేది మనం చూడాలి. మరి ఎందుకు చైనాకి పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్, మన జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే పిఓకే భాగాన్ని చైనాకి అమ్మడానికి ట్రై చేస్తుందంటే 5 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే ఇప్పుడు ఇండియాని, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో భయంకరమైన అల్లర్లు జరుగుతున్నాయి. అక్కడున్న 32 లక్షల మంది ప్రజలు ఈ 78,111 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఇండియాలో కలిపేద్దాం, విలీనం చేద్దాం అంటున్నారు. దీన్ని ఆపుకోవడం చైనా తరం కావడంలే, ఇండియాని ఫేస్ చేయలేకపోతుంది. కాబట్టి ఇది చైనాలో అయిపోతే ఎలా ఉంటుందని, ఎందుకంటే చైనాకి సీపెక్ ఉంది కాబట్టి జమ్మూ అండ్ పిఓకేని ఎంతకైనా కొనుక్కుంటుంది చైనా అనమాట. అది చాలా అత్యవసరం, ఎందుకంటే ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అవ్వడానికి, ఇండియాని సెంట్రల్ ఏషియానికి, ఆఫ్ఘనిస్తాన్కి మళ్ళీ డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకుండా ఉండడానికి చైనా కుతంత్రాన్ని పనిది తన టిబెట్ని కాపాడుకోవాలన్న. కాబట్టి ఎంత ఇచ్చైనా, ఎన్ని $100 బిలియన్ అయినా ఇచ్చేస్తారనమాట. అది అత్యంత ప్రధానం. ఇక రెండో కారణం ఏంటంటే ఇండియాని ఫేస్ చేయలేకపోతుంది పాకిస్తాన్. 5 యుద్ధాలు చేసిన, 37 సంవత్సరాలుగా ఈ టెర్రరిజం చేస్తున్న, ఈ కంటిన్యూస్గా ఇండియాని ఫేస్ చేయలేకపోతుంది. కాబట్టి ఇండియా నుంచి పిఓకేని ఇప్పుడు ప్రస్తుతం మోడీ గవర్నమెంట్ చాలా డిటర్మైన్ అయి ఉందన్నమాట, ఎట్టి పరిస్థితుల్లో పిఓకేని కలపాలని. ఇప్పుడు ఇదే మాట్లాడుతుంది కూడా ఇండియా. కాబట్టి ఇండియాని ఫేస్ చేయలేని పాకిస్తాను చైనాకి ఇది ఇచ్చేస్తే ఇంకా బాధ పోతుంది, కనీసం ఇండియాకి వెళ్లకుండా ఉంటుందని ఒక సంతృప్తి. అంటే పక్కోడు నువ్వు బతకూడదు, నేను చచ్చినా కానీ నువ్వు బతకూడదు అనే తంతు అనమాట దీనికి. అందుకనే చైనాకి ఇవ్వాలనుకుంటుంది. అది రెండోది. ఇక మూడో కారణం ఏంటంటే బెగ్గింగ్ పాకిస్తాన్ అండి. తన జీడిపిలో ఆల్మోస్ట్ 70% దాకా అప్పులు ఉన్నాయి. $268 బిలియన్ అప్పు పాకిస్తాన్కి. అందులో ఎక్కువ భాగం చైనాకే. సీపెక్లో $100 బిలియన్ పెట్టడం ఇవన్నీని. కాబట్టి చైనాకు వడ్డీలు చెల్లించలేని పరిస్థితి. కాబట్టి ఈ $100 బిలియన్ దీని బదులు చైనాకి ఇచ్చే అప్పు బదులు పిఓకేనిచ్చి ఇంకా కొన్ని $100 తీసుకోవచ్చు, కొన్ని $100 బిలియన్. కాబట్టి చైనా ఇది తీసుకుని చాలా శక్తివంతంగా పాకిస్తాన్ బెగ్గింగ్ అనే దాని నుంచి బయటపడవచ్చు అనమాట. అందుకు ఎకానమీలో అప్పులు పాలవడం వల్ల చైనా చేసే తంతు అంతే. ఇది మూడవ కారణం. ఇక నాలుగవ కారణం ఏంటంటే ఇక చైనాకి చాలా దగ్గర అవ్వాలి. ఎందుకంటే చైనాకి చాలా క్లోజ్ అవుతేనే కానీ అది అస్తిత్వం ఉండదు పాకిస్తాన్. ఎందుకంటే మిగిలిన పాకిస్తాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు బలూచిస్తాన్ నుంచి ఈ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, సింధ్, పంజాబ్ ప్రావిన్స్లో విపరీతమైన తిరుగుబాట్లు ఉన్నాయి.
ఎందుకంటే అప్పులు పాలయ్యి ద్రవ్యోల్బలం పెరగడం, నిరుద్యోగం పెరగడం దారుణమైన పరిస్థితి. కాబట్టి పీఓకేని వదిలించుకుని పీఓకే డబ్బులు తీసుకుంటే చైనాకి చాలా క్లోజ్ అవుతే ఇంకా ఆర్థిక సహాయం ఇంకా తిరుగు లేకుండా వస్తూ ఉంటుంది. కాబట్టి మిగిలిన పాకిస్తాన్ అస్తిత్వమైనా కాపాడుకోవచ్చు అనే ఒక తంతుకి పాకిస్తాన్ దిగింది. ఇదనమాట. తర్వాత చైనా నుంచి ఎప్పుడు ఆయుధాలు సప్లై చాలా శక్తివంతంగా ఇండియాని ఫేస్ చేయడానికి కావాల్సిన యాక్సిస్ ఒక కూటమి కింద ఏర్పడిపోతారు వాళ్ళు పర్మనెంట్గా అనమాట. ఈ 5 కారణాల వల్ల పాకిస్తాన్ ముఖ్యంగా బెగ్గింగ్ అనేది మెయిన్ చెప్పుకోవచ్చు అనమాట ఎకానమీలోంచి. కాబట్టి చైనా కూడా ఇది కొనడానికి ట్రై చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది. చైనా ఆర్మీ అక్కడ ఉంది. ఈ సిపెక్ ప్రాజెక్టులో భాగంగా అక్కడ రివర్ ప్రాజెక్టులో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో భాగంగా అక్కడే తిష్ట వేసి చైనీస్ పీపుల్స్ ఆర్మీ పిఎల్ఏ అక్కడే ఉంది కూడా. కాబట్టి ఇది ఏ టైంలోనైనా జరిగే అవకాశం ఉంది. ఇది చాలా సీక్రెట్గా ఒప్పందం జరిగింది, ముందు బహిర్గతం చేయరు, చాలా డేంజరస్ అనమాట ఇది. మరి చైనా ఏం చేయబోతుంది, చైనా కొనుక్కుంటుందంటే చైనా అంత ఈజీ కాదు. ఎందుకంటే జీ జిన్పింగ్కి ఇక్కడ మోడీ భయం ఉంది. ఎందుకంటే గాల్వాన్ వ్యాలీ 2020 మనకి 16లోను చైనాతో జరిగినప్పుడు మోడీ ఎంత కఠినమైన విధానాన్ని అమలుపరిచాడంటే నువ్వా నేనో చూసుకుందామని. కాబట్టి మోడీ అనే ఒక భయం చైనాకు ఉంది, ముఖ్యంగా జీ జిన్పింగ్కి. ఇలాంటి టైంలో ఒప్పందం జరిగితే ఇండియా మాత్రం గ్యారంటీ యుద్ధానికి వస్తానేది చైనాకు ఒక ఫీర్ అనేది ఉండిపోయింది. ఇప్పుడు ఇండియా చైనాల మధ్య యుద్ధం జరిగితే చైనా గెలవడం అసంభవం అనమాట. ఎందుకంటే ఇండియా అంత స్ట్రాంగ్గా ఉంది, ఒక స్ట్రాంగ్ నాయకత్వం కూడా ఉంది మోడీ ఆధ్వర్యంలో. కాబట్టి ఇంత జాతీయవాద ప్రభుత్వం ఉన్నప్పుడు చైనా ముందుకేయదు జీ జిన్పింగ్, అది ఒక భయం పట్టుకుంది. కాబట్టి ప్రస్తుతం వెంటనే ఒప్పందం జరగకపోవచ్చు, కానీ ఎంత సీక్రెట్గా జరిగేస్తే అవకాశాలు మనకైతే పుష్కలంగా అనిపిస్తున్నాయి. మరి ఇండియా వ్యూహం ఏంటి? ఏ మాత్రం ఈ సీక్రెట్ ఒప్పందం జరిగినా ఇంటెలిజెన్స్ నుంచి అది బయట పడిపోతుంది. యుఎస్ కూడా ఎప్పుడు ఉంటుంది, జపాన్ ఉంటుంది, ఈ యొక్క క్వాడ్ నేషన్స్. కాబట్టి అది ఎంత సీక్రెట్ చేసినా అది బయట పడిపోతుంది. మరి ఇండియా వ్యూహం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రస్తుతం చైనాని సర్వనాశనం చేసే శక్తివంతంగా భారత ఆర్మీని, నేవీని, ఎయిర్ ఫోర్స్ని మనం నిర్మించుకుని ఉన్నాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చైనా మన భారతదేశం దగ్గర బ్రహ్మోసులు భయంకరంగా వేలాది బ్రహ్మోసులు మోహరించున్నాం. ఇది దాటి ఈ బ్రహ్మోస్ వలయాన్ని దాటి ఈ బ్రహ్మోస్ మిసైల్ తట్టుకుని చైనా మనల్ని ఏమీ చేయలేదన్నమాట. అంత శక్తివంతమైన మిసైల్. దాంతోపాటు అగ్ని 5 ఆల్రెడీ 5500 కిలోమీటర్ల రేంజ్, అది 8000 దాకా ఉంటుంది. బట్ మనం ప్రకటించింది 5500. దీంతో 5500తో కూడా బీజింగ్, షాంఘై, చైనా యొక్క క్వాంటాను ఈ యొక్క సిటీలను సర్వనాశనం చేయొచ్చు అణ్వాయుధాల పరంగా. కాబట్టి మన దగ్గర చైనాని ఢీకొట్టే భయంకరం నాశనం చేసే క్షిపణులు ఉన్నాయి. కాబట్టి చైనావి మన మీద పనిచేయవు. తర్వాత మన దగ్గర ఈ అరిఘాట్, అరిదమన్, అరిహంత్ అనే న్యూక్లియర్ సబ్మెరీన్స్ను కూడా ప్రవేశపెట్టాం. దీంతోపాటు మన ఎయిర్ ఫోర్సు చాలా శక్తివంతంగా ఉంది. తర్వాత ఇప్పుడు మలక్కా స్ట్రైట్ మన కంట్రోల్లోనే ఉంది. కాబట్టి హిమాలయంలో 2 లక్షల మంది మౌంటైనింగ్ ఫోర్సు చాలా శక్తివంతంగా డ్రోన్ ఫోర్స్ ఉంది. S-500, S-400లు కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి తిరుగులేని శక్తివంతంగా ఉంది. కాబట్టి ఈ యొక్క పీఓకేని అటు చేస్తే, ఎందుకంటే 1963లో నెహ్రూ టైంలో, అప్పుడు 1962లో ఓడిపోయినాయి, ఒక భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఆగాం. కానీ ఇప్పుడు 2026 ఈ ఇండియా పీఓకేని అటు అమ్మేస్తుంటే, పాకిస్తాన్ అమ్మేస్తుంటే మన భూభాగాన్ని అంత ఈజీగా ఏం చూడదు. ఇప్పటికే BRI ప్రాజెక్ట్ అక్కడ వెళ్తుంటేనే ఇండియా చైనాని అడ్డుకుంటున్నాం మనం కదండి. కాబట్టి ఇండియా ఒకవేళ పీఓకేని పాకిస్తాన్ తన ఆధీనంలో ఉన్న మన పీఓకే భాగాన్ని పాకిస్తాన్ చైనాకి బేరం పెట్టినా, ఏదైనా సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నా, ఒప్పందం చేసుకున్నా ఇండియా వెంటనే యుద్ధ రంగంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇండియన్ పార్లమెంట్ ఆల్రెడీ జమ్మూ అండ్ కాశ్మీరు, ఈ ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని మన భారత ఇంటిగ్రల్ పార్ట్, మన సార్వభౌమత్వానికి చెందిన భౌగోళిక ప్రాంతంగా మనం దాన్ని గుర్తించింది ఇండియన్ పార్లమెంట్. కాబట్టి ఇండియా యుద్ధానికే వెళుతుంది. ఈ యుద్ధానికి వెళితే చైనా తట్టుకోలేదండి, అంత ఈజీ కాదు. నేను చెప్పాను కదండి, అగ్ని 5 మిసైల్స్, రఫేల్ ఫైటర్సు, ఎయిర్ ఫోర్సు స్ట్రాంగు, మలక్కా స్ట్రైటు, బ్రహ్మోసులు, ఇవన్నీ అసాట్ యాంటీ శాటిలైట్ మిసైల్స్, అరిహంత్, అరిదమన్, అరిఘాట్ న్యూక్లియర్ ట్రయడ్, వీటిని దాటుకుని చైనా ఏమీ చేయలేదు. కాబట్టి ఇండియా యుద్ధానికే వెళుతుంది. పాకిస్తాన్ గుంట నక్కలు మనకు తెలిసిపోతుంది. పాకిస్తాన్ అస్తిత్వం తనను తాను కాపాడుకోవాలంటే ఇప్పుడు పీఓకేని తెగనమ్మాలి అనేది డిసైడ్ అయిపోయింది. అక్కడ అల్లర్లు ఏ క్షణంలోనైనా పీఓకే ప్రజలు ఇందులో విలీనం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా చైనా దిక్కులేని పరిస్థితి అనమాట. ఇండియాకి చెందకూడదు, ఎవరికి చెందిన అనే ఒక ధోరణి, ఒక యాటిట్యూడ్తో ఇక్కడ పాకిస్తాన్ బిహేవ్ చేస్తుంది. కానీ ఇండియా యుద్ధానికి సంసిద్ధంగా అన్నీ గురిపెట్టుకుని S-400 నుంచి అంతా గురిపెట్టుకుని ఉందన్నమాట, ఎటువంటి యుద్ధానికైనా.
కాబట్టి చైనా ఎలాంటి తంతు ఇప్పుడు చేయకపోవచ్చు. జీ జిన్పింగ్కి చాలా భయంకరమైన పరిస్థితి ఉందన్నమాట. చైనాని 10 ముక్కలు చేసే సత్తా మనం టిబెట్లో కూడా ఎంటర్ అయినా ఆశ్చర్యం లేదు. టిబెట్ను కూడా మనం రికగ్నైజ్ ఒకప్పుడు రికగ్నైజ్ చేసాం, మళ్ళీ రికగ్నైజ్ 1954లో ఇండియా పంచశీలకు ఒప్పందాన్ని పక్కన పెట్టి టిబెట్ కూడా స్వతంత్ర దేశం కింద మనం ప్రకటిస్తే చైనా ఏమీ చేయలేని ఒక పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఈ పీఓకేని చైనాకి పాక్ బేరం పెడుతుందనే ఒక రిపోర్టు, ఏ సీక్రెట్ రిపోర్ట్ వచ్చినా ఇండియా యుద్ధానికి సంసిద్ధంగా ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు.